ఒక్కసారి చేపల పులుసు నా స్టైల్‌లో చేసుకోండి. చాలా థిక్ గ్రేవీతో పుల్లగా ఎంత బావుంటుందో. ముందుగా అయితే స్టవ్ మీద చేపల సెట్టను పెట్టుకోండి. ఇది కొంచెం వెడల్పుగా, లోతు తక్కువగా ఉంటుంది. నూనెను వేసుకొని ఆవాలు, మెంతులు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఈలోపైతే మనం మసాలాను రెడీ చేసుకుందాం. చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, సోంపు, మిరియాలు, లవంగాలు, యాలుక్కాయ, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే అల్లము, పచ్చిమిర్చిని కొంచెం కొబ్బరితో పాటు మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ ని ఇప్పుడు మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత వేసేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఇందులోనే ఉప్పు, కారం, పసుపును వేసి ఒకసారి ముక్కలన్నిటిని బాగా పట్టించండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చింతపండు రసంని వేసేసి ఇందులోనే కరివేపాకును వేసి బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మూతను పెట్టి కుక్ చేసుకుంటే ముక్క లోపల వరకు చింతపండు రసం వెళ్ళి చాలా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూతను తీసి కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.